అందరికీ ప్రైజ్ ద లార్డ్. రక్షణానందం కోల్పోకు. దావీదు దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తాడు. 7 సార్లు దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఎన్నో కీర్తనలు రాశాడు. అయితే ఒకానొక సందర్భంలో పాపంలో పడిపోయినప్పుడు సైతము ఇలానే చేస్తున్నాడు. ఒకవైపు పాపంలో కొనసాగుతూ మరోవైపు ప్రార్థనలో కొనసాగుతున్నాడు. పాపము వలన దేవుడు తన ప్రార్థనను హృదయంను లక్ష్యపెట్టలేదు. రక్షణానందం కోల్పోయాను అనే గ్రహింపు లేకుండా యథావిధిగా జీవిస్తున్నాడు. అయితే నాతాను ప్రవక్త వచ్చి తాను చేసిన తప్పిదాలను దేవుని మాటలను తెలియజేసినప్పుడు హెచ్చరించినప్పుడు ఆ సమయంలో తాను చేసిన తప్పులన్నీ అప్పుడు గుర్తొచ్చాయి. ఎంతగా దేవునికి దూరం అయ్యాడో, ఎంతగా దేవుణ్ణి బాధ పెట్టాడో, ఎంతగా హృదయము పాపముతో నిండిపోయిందో అప్పుడు తెలుసుకున్నాడు. అందుకే దేవా, నీ కృప చెప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతిగల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము అని దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. నేడు నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? పాపములో పడిపోయి అది గ్రహించలేని స్థితిలో ఉన్నావా? లేక దేవుడిచ్చిన రక్షణానందం కలిగి ఉన్నావా? వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.